ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కాలం కలిసి వచ్చి గెలుపుకు కారణ జన్ములు కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు భావోద్వేగానికి లోనైన మా యువత మంచి జరుగుతుంది, మా అవకాశాలు మెరుగవుతాయి, మేము ఆశించిన ఫలితాల కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తాయని చెప్పి ఒక నమ్మకం విశ్వాసంతో వాళ్ళకు బాధ్యతను అప్పచెప్పితే విశ్వాసఘాతకులుగా మారి మీకు అన్యాయం చేసి నమ్మక ద్రోహులుగా ఈ చరిత్రలో నిలిచిపోయినరు, కాలగర్భంలో కలిసిపోతారని చెప్పి నేను సందర్భంగా తెలియదలుచుకున్నాను. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. మీ నేపథ్యం ఏదైనా ఉండొచ్చు, ఒక ఉపాధి హామీ కూలీ కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు, మారుమూల ఆదివాసి గూడాలలో ఉండే ఓ గిరిజన బిడ్డ అయి ఉండొచ్చు, లేకపోతే దళిత వాడల్లో నుంచి వచ్చిన నిర్లక్ష్యానికి లోనైన జాతి అయి ఉండొచ్చు, లేదా పట్టణ ప్రాంతాలలో చదువుకున్న యువకులు అయి ఉండొచ్చు. మీరు ఈనాడు చైతన్యం కలిగి 4 లక్షలకు పైగా పరీక్షలకు అప్లై చేసుకొని 3 లక్షల మంది పోటీ పడితే అందులో నుంచి 562 మంది సెలెక్ట్ అయినారు. మా చీఫ్ సెక్రటరీ గారు 1:700+ అన్నాడు. నేను అలా అనుకోవడం లేదు. 1:3 lakhs, ప్రతి ఒక్కడికి ఇంకొకటి పోటీనే. పరీక్షలు రాసిన 3 లక్షల మంది ప్రతి నిరుద్యోగ యువకుడితోని పోటీ పడ్డట్టే. ఇది 1:700+ స్లాట్స్ కింద డివైడ్ చేసి మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది కాదు. మిమ్మల్ని ప్రతివాడు పక్కవాడికే పోటీ. అన్న తమ్ముడు పోటీ పరీక్ష రాస్తే అన్నకు తమ్ముడు పోటీ, తమ్ముడికి అన్న పోటీ. 562 మంది ఈరోజు మీరు ఎంపిక అయినరు అని అంటే 3 లక్షల మందితోని పోటీ పడి మీలో ఉన్న నైపుణ్యాన్ని, మీలో ఉన్న చైతన్యాన్ని, మీలో ఉన్న పట్టుదలను ప్రదర్శించి ఈనాడు శిల్పారామం వేదికగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ఎంపిక అయినరు. వాళ్ళ కుటుంబంలో ఆనాడు నిజామాబాద్ ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పును కాదని, కుటుంబ సభ్యులకు నిరుద్యోగం ఉండకూడదని 6 నెలలు తిరిగే లోపల రాజకీయ ఉద్యోగం కల్పించింది. వాళ్ళ బంధువులకు కల్పించుకున్నారు. మీరు ఎందుకు మీ కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నారని మనం ఎన్నడూ అడగలే. నీ చేతిలో అధికారం ఉంది, నీ దగ్గర పెత్తనం ఉంది, నువ్వు ఇచ్చుకున్నావులే అని మేము సర్దుకున్నాం. కానీ 2011 ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే 2023 వరకు దాదాపుగా 12 సంవత్సరాలు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదంటే, తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరీక్ష నిర్వహించలేదంటే ఇంత బాధ్యత రహితమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? వ్యక్తులు ఎవరైనా ఉంటారా? వాళ్ళ ఉద్యమకారులని నేను అడుగుతున్నా. ఏ ఉద్యమం, ఏ శ్రీకాంతాచారి, ఏ ఈశాన్ రెడ్డి, ఏ కానిస్టేబుల్ కిష్టయ్య, ఏ యాదయ్య, ఏ యాదిరెడ్డి ఎర్రకోట ముందల ఉరికొయ్యలకు వేలాడి సాధించిన తెలంగాణ స్ఫూర్తి ఎక్కడున్నది మీలో? శ్రీకాంతాచారిని మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానిస్టేబుల్ కిష్టయ్యని మీరు మర్చిపోయి ఉండొచ్చు, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డిని మీరు మర్చిపోయి ఉండొచ్చు. యాదయ్యను ఉస్మానియా యూనివర్సిటీ గేట్ల దగ్గర ఆనాడు పాలకులు నియంత్రిస్తే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని జై తెలంగాణ అని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం కాదు. లక్షలాది నిరుద్యోగ యువకులు తెలంగాణలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళు బాగుపడతారని వాళ్ళు త్యాగాలు చేసింది. ఏ ఒక్కరోజైనా ఈ పోటీ పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచన మీకు వచ్చిందా? నిర్వహించకపోను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని అంగడి సరుకుగా మార్చి గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు ఈరోజు మీరు గ్రూప్ 1 ఆఫీసర్లుగా మిమ్మల్ని నియమించే బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎవరినేసిందా అంటే మెంబర్స్గా ఆర్ఎంపీ డాక్టర్ని. నేను వాళ్ళని తక్కువ చేయడం లేదు. వాళ్ళకున్న విజ్డమ్ ఎంత, వాళ్ళకున్న నాలెడ్జ్ ఎంత. ఒక టీచర్ని లేకపోతే ఒక ఆర్ఎంపీ డాక్టర్ని చిన్న చిన్న హోదాలలో ఉన్న వాళ్ళని పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్స్గా నియమిస్తే రేపు ఐఏఎస్లు కాబోయే మిమ్మల్ని నియమించే ఆలోచన వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ఆనాడు వాళ్ళు నిర్వహించిన పరీక్షలు ప్రశ్న పత్రాలు మీకు తెలుసు, జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలాకి ఎట్లా మినరు.
దానికి కారణం ఎవరో మీకు తెలుసు. నేను లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదు. చైతన్యం కలిగిన యువకులు మీకు అందరికీ తెలుసు. నేను బాధ్యత తీసుకుని ఎంబడే బాధ్యత కోసం కొట్లాడినప్పుడు బాధ్యత తీసుకున్న తర్వాత ఒక మాట చెప్పిన, పబ్లిక్ సర్వీస్ కమిషన్ని యూపీఎస్సీ కంటే ఉన్నతంగా నాణ్యత ప్రమాణాలతో కూడుకున్న విధానాన్ని అవలంబిస్తాము. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ కావచ్చు, మెంబర్స్ కావచ్చు, మీకంటే ఉన్నత హోదాలో ఉన్నవాళ్ళు ఉంటే మీ నియామకాలలో మంచి జరుగుతుంది, మీ ఆలోచనను పసిగడతారు, మీ తెలివితేటలని అభినందిస్తారని చెప్పి రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేశారు. జేఎన్యూ రిజిస్ట్రార్ని, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని, ఒక గ్రేడ్ 1 మున్సిపల్ కమిషనర్ని, ఈనాడు ఐఏఎస్లను ఐపీఎస్లను, ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యులుగా నియమించడం జరిగింది. ఇవన్నీ రాజకీయ పునరావాస కేంద్రాలు కాదు, ఇది తెలంగాణ పునర్నిర్మాణం. ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాల్సిన మిమ్మల్ని ఎంపిక చేసేవాడు ఆర్ఎంపీ డాక్టర్ అయితే ఆలోచన ఎట్లుంటుంది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆలోచన ఎట్లుంటుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసినాం, పరీక్షలు నిర్వహించినాం. కొంతమందికి నచ్చలేదు, వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల అభ్యున్నతే తప్ప ఇతరుల బాగోగుల గురించి వాళ్ళకి ఆలోచన లేదు. అన్ని ప్రయత్నాలు చేసి కడుపు నిండా విషం పెట్టుకొని మిమ్మల్ని దెబ్బతీయాలని కుట్ర చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినో అన్ని రకాలుగా ప్రయత్నం చేసింది. కానీ నిజాయితీతో ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నేను నా మంత్రివర్గ సహచరులు చేపట్టినాం. నాకు దేవుడి పట్ల నమ్మకం, విశ్వాసం ఉన్నది. మంచి చేస్తే తప్పకుండా మంచి జరుగుతుందనే నమ్మకం నాకున్నది. కొంతమంది 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు తీసుకొని రేవంత్ రెడ్డి ఉద్యోగాలు అమ్ముకున్నాడని చెప్పారు. నేను అడుగుతున్నా, ఇక్కడున్న 562 మంది ఎన్నికైనా ఎంపికైనా మిమ్మల్ని గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎవరితోనైనా ఛాయ్నైనా తాగానా? మీకోసం కొట్లాడిన డిసెంబర్ 3, 2023 నాడు నా ఎన్నికల ఫలితాల రోజు కూడా నేనంత ఆందోళనగా లేను. ఏది జరిగేది ఉంటే అది జరుగుతుందని. కానీ మీ నియామకాల విషయంలో అంతకంటే ఎక్కువ ఆందోళనతోని, ఏకాగ్రతతోని మీ భవిష్యత్తు కోసం కొట్లాడినా. మీ భవిష్యత్తే మన భవిష్యత్తు, మన భవిష్యత్తే మన తెలంగాణ భవిష్యత్తు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక తెలంగాణ మోడల్ కావాలి అంటే ఆ తెలంగాణ మోడల్ మీరే. అందుకే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు వేసినా, ఎన్ని రకాలుగా తప్పుడు ప్రచారం చేసినా వాటన్నిటిని కూడా ఓపికగా దిగమింగుకున్నాం. ఎందుకంటే ఒక సంకల్పం పనిచేసేటప్పుడు లక్ష్యమే మన ముందుండాలి తప్ప. అర్జునుడు చేప కన్ను అందరికీ చాలా కనిపించినాయి, ఒక అర్జునుడికి మాత్రమే చేప కన్ను కనిపించింది, అందుకే కొట్టగలిగాడు. నాకు కూడా మీ భవిష్యత్తు, మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలని గూడాలలో మారుమూల పల్లెలో ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి కూడబెట్టి కోచింగ్ సెంటర్లలో మిమ్మల్ని చదివించాను. ఇవాళ కోచింగ్ సెంటర్ల కుట్ర కూడా మీరు అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని సంవత్సరాల కొద్దీ అశోక్ నగర్ చౌరస్తాలను, దిల్సుఖ్ నగర్ చౌరస్తాలను, అమీర్పేట చౌరస్తాలను నిరుద్యోగ యువకులుగా హైదరాబాద్కు వచ్చి 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఈ సెంటర్లలో తిరుక్కుంటూ వెనక్కి ఊరికి వెళ్ళలేక, తల్లిదండ్రులకు మొహం చూపించలేక, ఇక్కడ ఉద్యోగాన్ని సాధించలేక మీరు పడుతున్న నరక యాతన వాళ్ళకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే వనరుగా మారింది. ఇవాళ కేసులు వేసిన వాళ్ళు వాళ్ళ వెనకాల ఉన్న న్యాయవాదులు ఎవరో చూడండి. లక్షల కోట్ల రూపాయల ఫీజులు ఇచ్చి ఎవరు వాదిస్తున్నారో ఆలోచన చెయ్యండి. ఇవాళ అందుకే ఏది ఏమైనా ఎవరు ఏమనుకున్నా తెలంగాణ భవిష్యత్తు నిర్మాణం చేసే అవకాశం మీ చేతిలో ఉంది. ఈరోజు నవ్విన వాడి ముందు జారిపడే పని చెయ్యకండి.
ఇది ఒక గొప్ప అవకాశం. 40 సంవత్సరాలల్లా 562 ఉద్యోగ నియామకాలు జరగలేదు. 2011లో నోటిఫికేషన్ ఇస్తే 2018లో నియామకాలు జరిగినాయి. అంటే 7 సంవత్సరాలు పట్టింది. మొట్టమొదటిసారి 19 నెలల్లో నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు ఈరోజు ఈ ప్రభుత్వం ఒక బాధ్యతతోని వ్యవహరించింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో $3 ట్రిలియన్ ఎకానమీ. ఈరోజు దేశ జనాభాలో మనం 2.5%, మనం దేశానికి జీడిపిలో 5% ఇస్తున్నాం. కానీ భవిష్యత్తులో 10% మనం కంట్రిబ్యూట్ చేయాలనేదే మన లక్ష్యం. ఆ రాష్ట్ర మోడల్, ఈ రాష్ట్ర మోడల్, ఏదో మోడల్, గుజరాత్ మోడల్ అంటారు. నేను అడుగుతున్న మా నవయువకులను, తెలంగాణ మోడల్ క్రియేట్ చేయలేమా ఈ దేశాన్ని? మీ వల్ల కాదా? మనందరం కలిస్తే చేయలేమా? 2047 లోపల ఈ దేశంతోనే కాదు, ప్రపంచంలో ఉండే గొప్ప నగరాలతోని పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి. ఆ లక్ష్యంగా మనం పని చెయ్యాలి. ఈ రోజు నుంచే మీరు మీ మనసులో ప్రతిజ్ఞ తీసుకోండి. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. చివరగా ఒక్క మాట, అప్పుడప్పుడు మా రామకృష్ణారావు గారు, మా బట్టి గారు నేను మాట్లాడుకుంటుంటాం. రాజకీయ నాయకులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సిమిలారిటీ ఉంది. ప్రభుత్వ ఉద్యోగంలో కానీ రాజకీయాలలో చేరినప్పుడు చాలా గరం ఉంటారంట. కొంతకాలం అయినాక కొంచెం నరం అవుతారంట. ఇంకొంత కాలానికి బేషరం అవుతారంట. అంటే గరం నుంచి నరం, నరం నుంచి బేషరం. ఇది పరిణామ క్రమం జరుగుతూ ఉంటుంది అని ఒక నానుడి ఉంది. ఈ నానుడికి ఇది తప్పు అని నిరూపించే బాధ్యత మీ దగ్గర ఉంది అని నేను భావిస్తున్నా. మీరందరూ కూడా ఖచ్చితంగా తెలంగాణ ఉడుకు రక్తాన్ని ప్రదర్శించి తెలంగాణ భవిష్యత్తు నిర్మాణానికి మీరు సహకరించాలి. పేదవాడు, నిస్సహాయుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు సహాయం చేసేటప్పుడు మీ కళ్ళల్లో మీ తల్లిదండ్రులు గుర్తు రావాలి. మీ తల్లిదండ్రులు 90% ఇక్కడ ఉన్న వాళ్ళు పేదరికం నుంచో, మారుమూల ప్రాంతాల నుంచో, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు. రేపటి నుంచి మీరు అధికారులు కాబోతున్నారు.